పగతో రగిలే నాగుల హృదయాలు రాక్షసి గడియల్లో ప్రతీకారేచ్ఛతో శత్రువులను కసితీరా కాటేస్తాయి. ఇక నీ చావుకు మరికొన్ని గడియలే మిగులున్నాయి కృష్ణ. రాణమ్మ కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. శేషనాగా శిరసా నమామి, సర్పవాసుకి సదా స్మరామి. రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి. మగువ సోపులే మొగలి రేపులై మత్తుగా పిలిచే రాత్రి. మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి. ఈ వెన్నెలలో ఆ వేదనలో నాలో వయసుకు నవరాత్రి కలగా మిగిలే కడరాత్రి. పున్నమి రాత్రి కై కొదమనాగిని కన్నులు మూసే రాత్రి. కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి. నా కౌగిలిలో ఈ రాగినితో తొలకరి వలపుల తొలి రాత్రి, ఆఖరి పిలుపుల తుది రాత్రి. పున్నమి రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి. కృష్ణ, ఎక్కడున్నావు?
కఠోర కర్కోటక తామసికి పగ చల్లారింది. ఇక ధర్మతేజ ఆ ఇద్దరు పిల్లలు మిగిలారు. వాళ్లను కాటేస్తాను, కాటేసి తీర్తాను. నాకు మనుషులంటే ద్వేషం, పగ. మానవ జాతికి సర్పజాతికి అనాదిగా పోరాటం జరుగుతూనే ఉంది. ఇది అంతులేని ఆగని అనంతమైన పోరాటం. ఇంకా ప్రాణముందే. ఇక వాడు బ్రతకడు. నేను విషకన్యను. నేను ఎక్కడుంటే అక్కడ విషమే. అంతా కలుషితమే. నా విషం మెల్లగా నరాన నీ కొడుకులో ప్రవేశిస్తుంది. వాడి చావిక తథ్యం. ఇక నీ పిచ్చి ప్రయత్నాలు మానుకో. నేను అన్నంత పని చేశాను. నా మాట నిలబెట్టుకున్నాను. నీ కొడుకిక బ్రతకడు. నా బిడ్డని నా ప్రాణం అడ్డేసైనా సరే కాపాడుకుంటాను. అది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాను. కృష్ణ, కృష్ణ లేరా? కృష్ణ, నా బిడ్డకేం కాదు. రే కృష్ణ, కళ్ళు తెరువరా? లేనా కృష్ణ? నీది వృధా ప్రయాస రాణమ్మా. ఇక బ్రతకడు, చచ్చిపోతాడు. మహాకాలకూటక విషసర్పాన్ని నేను. ధర్మతేజ గారు ఏదో తెలియని చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించటం నీకు న్యాయం కాదు. న్యాయం? మా నాగజాతికి తెలిసిన న్యాయం ఒక్కటే. ఏది అమాయకత్వమో తెలియని తనమో మాకనవసరం. మాకు ఎవరైనా హాని చేస్తే వారిని అడ్డు తొలగించడమే అదే మా సర్పన్యాయం. ఈ తామసి సూత్రం. ఈ పగలు ప్రతీకారాలు మా మనుషుల్లో ఉండేలాగా నీకు కూడా ఈ ప్రతీకార హత్యలు అవసరమా? మా దృష్టిలో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకు మేం విధించే శిక్ష ఎదుర్కోవాల్సిందే. తామసి, మీ సర్పజాతిని మేము నాగదేవతలుగా పూజిస్తాం. నాగుల చవితికి, నాగుల పంచమికి, సుబ్రహ్మణ్య షష్ఠికి ఇలా మీ పేరిట మేము ఎన్నో పండుగలు చేసుకుంటాం. మీ అనుగ్రహం కోసం ఉపవాసాలు కూడా చేస్తాం. మేము మా కుటుంబం చల్లగా ఉండాలని, మాకున్న నాగదోషాలన్నీ తొలగి క్షేమంగా వర్ధిల్లాలని మీరు నివసించే పుట్టలో పాలు పోస్తాం, నైవేద్యాలు సమర్పిస్తాం. అంతెందుకు, మిమ్మల్ని సదా తలుచుకోవాలని, పిలుచుకోవాలని మా బిడ్డలకు మీ పేర్లను కలిపి పెట్టుకుంటాం. అలా మా మనుషులందరూ మీ జాతిని అనాదిగా దైవంగా ఆరాధిస్తూ వస్తున్నావు. కావచ్చు, చేసిన ద్రోహాలకి ఫలితం ఉంటుంది కదా. ద్రోహమా? అమాయకంగా, తెలియక, ఎలాంటి దురుద్దేశం లేకుండా పొరపాటున జరిగిన చర్యకు ఇంత శిక్ష? పొరపాటుకి గ్రహపాటు తప్పదు.
గరుడ బంధనం, రక్షలు, తాయెత్తులు, మంత్రతంత్రాలు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశావు రాడమ్మా. ఈ కర్కోటక తామసి కుట్రలు కుతంత్రాల ముందు అవేవి పని చేయలేవని తెలుసుకున్నావు కదా. అమ్మ తామసి, నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు ప్రతీకారాల గురించి చర్చించుకునే సమయం కాదిది. వాడిలో ఉన్న కాలకూట విషాన్ని నువ్వే నీ కోరలతో లాగేసి వాణ్ణి బతికించు. నాకు పుత్ర భిక్ష పెట్టు. అది కుదరదు. విషాన్ని చిమ్మడమే కానీ విషాన్ని తీసుకోవడం ఈ తామసి చెయ్యదు. అసలు నిన్నే ముందు కాటేసి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేద్దామనుకున్నాను. కానీ నీ చేతిలో ఎంతో అరుదైన గరుడ యంత్రముంది. ఆ రేఖ చేతిలో ఉంటే ఏ విషము నీకెక్కదు. అందుకే వదిలేశాను. చాకచక్యంతో నీ మేనకోడల్ని ఆవహించి నీ ద్వారానే నువ్వు వేసిన గరుడ యంత్రాన్ని దాటి నిన్ను మాయ చేసి నీ ఇంటి జ్యేష్ఠపుత్రుణ్ణి బయటికి తీసుకొచ్చి నాలో ఉన్న పొగని విషంగా మార్చి కాటేసి చంపేశాను. నీ పిల్లలపైన పొగ సాధించాలని సంకల్పించాను. నా సంకల్పాన్ని అమలు చేశాను. తామసి, ప్రాణం తీయడం గొప్ప కాదు, ప్రాణం పోయడం గొప్ప. నువ్వు కూడా ఒక తల్లివే కదా. గుడ్లు పెట్టి పిల్లల్ని కంటావు. ఒక తల్లి బాధ మరో తల్లి మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. తల్లిగా నా బాధ, ఆవేదన అర్థం చేసుకో. ఆ విషం లాగేసి నా బిడ్డకి ప్రాణం పోయి ఈ కఠోర కర్కసి నాగిని తామసి మాటంటే మాటే. వాడు బతకడు. ఇక నీ బిడ్డలిద్దరూ మిగిలారు. వాళ్ళని అదును చూసి కాటయ్యడమే ఇక నా పని. అది జరగని పని. వాళ్ళనే కాదు, వీడిని కూడా నేను రక్షించుకుంటాను. నా బిడ్డల ప్రాణాలు కాపాడుకుంటాను. అది చూద్దాం. అది అసాధ్యం. కాసేపట్లో నీ కొడుకు చస్తాడు, చస్తాడు, చస్తాడు. ఇది తథ్యం. ఇది తథ్యం, తథ్యం, తథ్యం. తామసి! కృష్ణ! 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 లే కృష్ణ! 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 కళ్ళు తెరు! అయ్యో, ఇప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదే. ఈ చుట్టుపక్కల జనసంచారం కూడా లేదే. కృష్ణ! 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 లే కృష్ణ! కృష్ణ! ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇదే కరెక్ట్ టైం. ఈ కోట్ల ప్రాపర్టీ మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. ఎక్కడేముందో మొత్తం కనుక్కోవాలి. ప్రాపర్టీస్కి సంబంధించిన ఎలాంటి పేపర్స్ లేవు. అందులో చూద్దాం.
బీర్వాదేమో. ఈ కబోర్డ్లో లాకర్ ఉంది. ఇందులోనే అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయేమో. ఈ బగ్ర నాతో కాపురం చేయడు, నేను ప్రెగ్నెంట్ అవ్వను. ఈ తొక్కలో వెయిటింగ్లో నాకు వద్దు. అందుకే ప్రాపర్టీ నా పేరు మీదకి మార్చుకొని ఆ తర్వాత వీళ్ళ పని పట్టాలి. నా లెక్క ప్రకారం ఆ కోడ్ అయి ఉంటుంది. మూడోసారి ముచ్చటగా ఎంటర్ చేద్దాం, ఓపెన్ అయిపోతుంది. అదేంటి లాకర్ రూమ్ లో అలారం మోగుతుంది? వర్షం గారు, పంకజం, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అందరూ కంగారుగా బయటికి వెళ్ళారమ్మా. ఏం జరుగుతుందో ఏమీ చెప్పడం లేదు. మీరు? నేను ఫోన్ చేశాను. అత్తయ్య కృష్ణలో ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అమ్మగారు, అలారం వినిపించిందేంటి? పిల్లి కబోర్డ్ మీదకి దూకింది, వెంటనే అలారం మోగిపోయింది. నేను టెన్షన్తో నేను జస్ట్ ఇప్పుడే ఇలా రూమ్లోకి వచ్చి చూశాను. నువ్వు వెళ్ళు. ఆ పిల్లి ఇదిగో ఇటే వెళ్ళింది. నేను తరువేసి వస్తాను. సరేనమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. ఈ పంకజం ఈ ఇంటికి దిష్టి బొమ్మలాగా కాపలాగా ఉంది. ఇదో పిచ్చి మాలోకం. ఇంతకీ లాకర్ కూడా ఏమై ఉంటుంది? కృష్ణ, కార్తిక, కావేరి బర్త్డే డేస్ ఎంట్రీ చేశాను, ఓపెన్ అవ్వలేదు. ఇంకేమై ఉంటుంది కోడ్? కృష్ణ, కార్తిక, కావేరి అంటే కే కే కే. A B C D E F G H I J K 11 ట్రై చేద్దాం. ఈ ఇంటి జాతకం మొత్తం ఇక్కడే ఉంది. దీనికోసమే కదా కష్టపడి ప్లాన్తో ఈ తాళి కట్టుకొని వచ్చింది. బుజ్జి పెట్టే బుల్లి పెట్టే గూటిలో నా గువ్వ పెట్ట పంజరాన రామ చిలుక ఎట్ట ఉన్నది, అది ఎవరి ఎవరి తెలిపేది. మీరు తీసుకొచ్చే లోపలే బాడీ కండిషన్ క్రిటికల్ గా మారిపోయింది. అయ్యో డాక్టర్, ఏంటండి మీరు చెప్పేది? పేషెంట్ డైడ్.